బీజేపీ దెబ్బ కొట్టడానికి ఇంతకుముందు చేసినటువంటి ప్రయత్నాన్ని పక్కన పెట్టి ఇప్పుడు బీజేపీని వెంట పెట్టుకున్న తెలుగుదేశం ఎందుకు అంటే ఎన్నికల్లో విజయం కోసం బీజేపీ జనసేనల్ని వెంట పెట్టుకున్నారు. అయితే ఇప్పుడు జగన్ కొట్టిన దెబ్బతో బిత్తరపోవడం అన్నటువంటి తెలుగుదేశం వంతవుతోంది. తెలుగుదేశం మూలాధారం ఏంటంటే బీసీలు, ఎస్సీ ఎస్టీ మైనార్టీల్లో వాళ్ళకి 80-20 అనుకోవాలి. అంటే 80% ఇదివరకు కాంగ్రెస్కి ఉండేవాళ్ళు, 20% తెలుగుదేశానికి ఉండేవాళ్ళు. తర్వాత కాలంలో 30-70 చేయగలిగారు చంద్రబాబు, ఏది మాదిగ సామాజిక వర్గాన్ని దగ్గరికి తీసి. ఇప్పుడు మళ్ళీ జగన్ వచ్చాక 80-20 లేదా 75-20, అంటే 75 to 80% జగన్కి, 20-25% తెలుగుదేశానికి పడుతున్నాయి. బీసీ ఓట్లలో మ్యాక్సిమం 70 to 80% తెలుగుదేశానికే పడుతుంటాయి. ఇప్పుడు సామాజిక సమీకరణం పేరుతో ఏకంగా టోటల్ 175 ప్లస్ 25 వచ్చేటప్పటికి ఏకంగా 50% రిజర్వేషన్ అంటూ ఎస్సీ ఎస్టీ బీసీలకి 50% రిజర్వేషన్ అంటూ, అంటే ఎస్సీ ఎస్టీలది పోను మిగతా వాళ్ళకి ఇచ్చినటువంటి 48 అసెంబ్లీ స్థానాలు, 11 పార్లమెంట్ స్థానాలు. ఇప్పుడు ఇది తెలుగుదేశం పార్టీ కూటమికి మింగుడు పడట్లేదు. వెంటనే వాళ్ళతో వీళ్ళతో బీసీ నాయకులతో జై హో బీసీ ఇట్లాంటి స్టేట్మెంట్లు బాగానే ఉంటాయి. బట్ ప్రాక్టికల్గా ఇచ్చే సీట్లు లెక్క కదా, వెంటనే అంటారు గెలిచే లెక్కన ఇస్తాం గెలుపు కుర్రాలు, అంటే బీసీలు గెలవరా అన్నటువంటిది. ఇక్కడ అధికారంలో ఉన్నటువంటి పార్టీ ఇస్తే సీట్లు, ప్రతిపక్షంలో ఉన్నది గెలిచే వాళ్ళకి ఇవ్వట్లేదంటే ఎట్లా నమ్ముతారు జనం? బీసీ సామాజిక వర్గానికి సంబంధించి ఒకటి, అంటే బీసీలో ఉన్నటువంటి అన్ని సామాజిక వర్గాలకి ప్లస్ ఎవరైతే ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గ బీసీ సామాజిక వర్గంలోనే ఉంటూ మరోవైపున కాపుల వైపు ఉన్నటువంటి శెట్టి బలిజ లాంటి వాళ్ళకి ఇవ్వడం భారీ ఎత్తున అన్నటువంటిది. ఫస్ట్ టైం శెట్టి బలిజల చరిత్రలో భారీ ఎత్తున సీట్లు ఇవ్వడం, ఎంపీ సీట్లు 2-3 దాకా అసెంబ్లీ సీట్లు అన్నటువంటి ఇంతవరకు ఎప్పుడు జరగలేదు. అదే సందర్భంలో ఎంపీ సీట్లు అది కూడా ఓసీ సామాజిక వర్గం బలంగా గెలిచే చోట్లన ఇవ్వడం, ఏలూరు కావచ్చు, లేకపోతే కనుక మైలవరం లాంటి చోట్ల కావచ్చు, ఇంకోవైపున నరసరావుపేట లాంటి వాటిట్లో ఇవ్వడం కావచ్చు, అట్లా కాపులకి ఎంపీ స్థానాల్లో గుంటూరు లాంటి చోట్ల కాపులకి ఇవ్వడం లాంటివి కావచ్చు. ఇవన్నీ కూడా ఒకంత తెలుగుదేశం పార్టీకి మింగుడు పడని పరిణామే. రాబోయేటువంటి రోజుల్లో దీనికి పరిష్కారం ఏం చూడగలుగుతుంది? ఇప్పుడు ముగ్గురు మీద కలిపి ఇప్పుడు వాస్తవంగా క్యాస్ట్ ఈక్వేషన్స్తో రాస్తారు ఈనాడు జ్యోతి, ఇంతమందికి న్యాయం ఇంతమందికి న్యాయం తెలుగుదేశం లిస్టులో. అదే సందర్భంలో ఇప్పుడు ఇది రాయరు, అదే విచిత్రం.